నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 23, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 5:58 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:30 ఈరోజు తిథి దశమి సాయంత్రం 4:37 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 11:55 వరకు. తదుపరి శతభిష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము సాయంత్రం 6:55 నుండి రాత్రి 8:26 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:49 నుంచి 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. యమగండ కాలం ఉదయం 7:32 నుంచి ఉదయం 9:06 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:22 నుంచి తెల్లవారి 5:10 వరకు. ఈరోజు అమృత ఘడియలు తెల్లవారుజామున 3:59 నుంచి తెల్లవారి 5:39 వరకు. అభిజిత్ ముహూర్తము ఈరోజు లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఈరోజు 23/4/2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు, దిన ఫలితాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు పట్టుదల అవసరము. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక సంబంధించిన ఆందోళన, ఒత్తిడి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా అందే ఏర్పాటు కనబడుతోంది. వ్యాపార పరంగా చూసినట్టయితే ఈరోజు పెట్టుబడులకు అనుకూలంగా లేదు. పొదుపు మార్గాలనే అవలంబించే ప్రయత్నం చేయండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, నారింజ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని మీ యథాశక్తి అనగా 108 సార్లు కానీ, 18 సార్లు కానీ, 11 సార్లు కానీ చదివే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చూసినట్టయితే ఆర్థికంగా ఊహించని విజయాలు, ఆర్థిక లాభాలు ఈరోజు కలగబోతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. దీంతో పాటుగా ప్యాకేజీ పెరగడము, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరమైన వార్త, శుభవార్త వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు కానీ, కార్యక్రమాలు కానీ ఈరోజు చేపట్టే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మెరుగైన దిగుబడి కనబడుతోంది. ఏదైనా పంటలు వేయాలంటే ఈరోజు అత్యంత సానుకూలమైన రోజు. తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, గోధుమ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకుని వెళ్ళినట్టయితే శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త కొత్త ఒప్పందాలకు కానీ, పెట్టుబడులకు కానీ ఇది అనువైన సమయము. ఈ రోజుని అస్సలు మిథున రాశి వారు వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంత అలసట కనబడుతోంది. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక శుభవార్తలు వినే అవకాశము, మీ రంగంలో శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసినట్లయితే గతంలో ఏవైనా విభేదాలు ఉంటే అవి సానుకూలం పడి ఈరోజు కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు, అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు స్థానచలనాలు రావడము, కొత్త ఉద్యోగాలు రావడము, నిరుద్యోగులకు శుభవార్త అందడము, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, నీలిరంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. ఈ రోజును ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారిలో కనుక కుటుంబం కనుక చూసినట్టయితే ఆప్యాయత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. అన్యోన్యమైన వాతావరణము ఈరోజు కలుస్తోంది. బంధుమిత్రుల సమాగమనం కూడా ఈరోజు కలగబోతోంది. అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కొత్త కొత్త ప్రయత్నాలు చేసినట్టయితే రైతులకు ఈరోజు చాలా సానుకూలంగా ఉంది. ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. ఆర్థికంగా చూసుకున్నట్టయితే ఖర్చులు కొంచెం ఎక్కువయ్యేటట్టుగా గోచరిస్తోంది. దానికి తగినటువంటి అంటే మీ ఆదాయానికి తగినటువంటి ఖర్చులను ప్లాన్ చేసుకునే పరిస్థితి చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే
మీ యొక్క సీనియర్లతో సత్సంబంధాలు నెలకొని వారు మీ మాటకు గౌరవం ఇవ్వడము, తద్వారా సానుకూలమైన ఫలితాలు పొందడము, శుభవార్త వినడము జరుగుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, వెండి రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం చెం చంద్రాయ నమః అనే ఈ మంత్రాన్ని ఈరోజు మీరు ఎన్నిసార్లు చదువుకోగలుగుతారో అన్నిసార్లు చదువుకుంటే చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఈరోజు మీకు ఛాలెంజింగ్ డే అని చెప్పొచ్చు. మీరు గతంలో చేసిన పనులకు ఈరోజు మీ గుర్తింపు పొందడము, ప్యాకేజీ పెరగడము, సానుకూలమైన స్థానచలనాలు కూడా ఈరోజు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసినట్టయితే విశేషమైన లాభాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరించుకోవాలన్నా, భాగస్వామి ఒప్పందాలు చేసుకోవాలన్నా, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే తలనొప్పి, జలుబు, అలర్జీలు, స్కిన్కి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యాలకు చేయవలసిన సూచనలు కనబడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. దీంతో పాటు మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, గోధుమ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం సం సూర్యాయ నమః. ఏదైనా ఆరోగ్యపరంగా కానీ ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే కనుక ఈ సూర్యుడి మంత్రం చదువుకుని మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి విద్యార్థులు ఏ పని ఈరోజు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ని ఈరోజు టచ్ చేసే ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీరు ఏ పని తలపెట్టినా, ఏ పని చేసుకున్నా, లేదా మీరు ఏ అప్లై చేసుకున్నా, దేనికైనా సరే ఈరోజు మీకు ఆలస్యం అవ్వడంతో పాటు అధిక ఒత్తిడి, శ్రమ కనబడుతోంది. తదుపరి రోజుకి ప్రయత్నం చేసుకోండి. ఖర్చుల పరంగా చూసినట్టయితే అంటే ఆర్థికంగా ఖర్చులు నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. కొంతమందికి ధనము పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణము, శుభకార్యాలు చేసే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. దీంతో పాటు వ్యాపారస్తులకు ముడి పదార్థాల యొక్క ధర మీద మీ యొక్క ప్రభావం ఎక్కువగా పడబోతోంది. దాన్ని కొనాలా వద్దా అనేది యోచన చేసుకుని తదుపరి రోజుకి ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన రంగులు ఆకుపచ్చ, తెలుపు. మీకు చెప్పదగిన మంత్రము ఈరోజు మిమ్మల్ని కాపాడే మంత్రము ఓం బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ, ఏ కార్యాన్ని చేయాలనుకున్నా ఈ మంత్రాన్ని చదువుకుని కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబపరంగా చూసినట్టయితే సామరస్యంగా ఉండబోతోంది. కుటుంబంలో శుభకార్యాలు చేసే అవకాశము, కుటుంబంలో అన్యోన్యం కలిగే అవకాశము. దీంతో పాటు గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయి బంధుమిత్రులతో కలయికగా సంతోషంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే నిద్రలేమి సమస్యలు తప్ప ప్రత్యేకంగా ఈరోజు ఎటువంటి అనారోగ్య సూచనలు కనబట్టలేదు. ఆర్థికంగా చూసినట్టయితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే నష్టము లేదు, లాభము లేదు, ఖర్చులు లేవు, అలా అని రాబడి లేదు, బ్యాలెన్స్డ్గా ఉండబోతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఇక్కడ కనబడుతోంది. దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఉత్తర మీకు మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు శుభప్రదమైన రంగులు గోధుమ రంగు, నీలి రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఏదైనా ఇంపార్టెంట్ పని మీద కానీ, కార్య జయం కోసం కానీ బయటికి వెళ్ళినట్టయితే ఈ మంత్రాన్ని చదువుకుని వెళ్తే శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులు చూసినట్టయితే ఈరోజు మీకు సక్సెస్ఫుల్ డే. నిరుద్యోగులకు ఉద్యోగం రావడము, ఉద్యోగస్తులకు విజయవంతమైనదిగా, గుర్తింపు కలిగేటట్టుగా, మీకు సంతోషం కలిగించేటట్టుగా ఈరోజు ఉండబోతోంది. వ్యాపారస్తులకు చూసుకుంటే మీరు ఏదైనా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ, వ్యాపారం చేయడానికి కానీ విదేశ అవకాశాలు మీకు ఈరోజు వచ్చేటట్టుగా కనబడుతోంది. అందిపుచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చిన్ని సమస్యలే, జలుబు, చిన్నగా దగ్గు, అంటే వాతావరణ మార్పిడితో వచ్చే సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనపట్టలేదు. కుటుంబపరంగా చూసినట్టయితే ఆనందకరమైన వాతావరణము, వివాహం కోసం ప్రయత్నం చేసిన వారికి శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేసేందుకు ధనం రావడము జరిగే ఏర్పాటు కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, నలుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము అంటే మిమ్మల్ని కాపాడే మంత్రము ఓం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి చదువుకుని
మీరు ఏ పని మీదైనా బయటకు వెళ్ళినప్పుడు సానుకూలమయ్యేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత ధనస్సు రాశి, ఈ రాశిలో ఉండేవారి విద్యార్థులకు చూసుకున్నట్టయితే పోటీ పరీక్షలకు మీరు వెళ్ళిన వాళ్ళైతే కనుక ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, ఈరోజు అటెండ్ అవ్వడం కానీ చేసినట్టయితే ర్యాంకులతోనూ సక్సెస్తోనూ తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే పెట్టుబడులకు ఈరోజు అత్యంత శుభదినము, తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీరు పంక్చువాలిటీని, టైం అంటే సమయ పాలనను అలవాటు చేసుకోవడము చెప్పదగిన సూచన. బద్ధకంతో కానీ లేదా ఇర్రెగ్యులర్గా వెళ్ళడం కానీ అలాంటి పాత అలవాట్లకు స్వస్తి చెప్పి ఈరోజు సమయ పాలనకు సమయాన్ని కేటాయించండి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కొన్ని ఖర్చులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది, సంయమనం పాటించుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, తెలుపు రంగు. మీకు ఇవ్వదగిన మంత్రము అంటే మిమ్మల్ని రక్షించే మంత్రము ఓం గుం గురవే నమః. ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకుని వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక పరంగా ఈరోజు అత్యంత లాభదాయకము. మీరు ఏ పని తలపెట్టినా ధనపరంగా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే ఈరోజు మీరు మీ యొక్క గతంలో మీరు చేసిన పనులకు ఐడెంటిఫికేషన్ రావడము, ఆకస్మిక శుభవార్తలు వినడము, మీ పై అధికారులు మీకు గౌరవం ఇచ్చి ఏదో కీలకమైన సమాచారాన్ని మీకు అందివ్వబోయే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈరోజు చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనపట్టలేదు. అయితే కుటుంబపరంగా చూసినట్లయితే సంతోషకరమైన వాతావరణం, గతంలో ఏదైనా పొరపచ్చాలు ఉంటే లేదా ఇబ్బందులు ఉంటే అవి తీరిపోయి అన్యోన్యమైన వాతావరణం కుటుంబంలో కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు నలుపు రంగు, నీలి రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని మీరు చెప్పదగినన్ని సార్లు చెప్పుకొని ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే ఉన్నతాధికారుల యొక్క సూచనను మీరు తప్పనిసరిగా పాటించాల్సింది అనే సూచన చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగపరంగా చూసినట్టయితే పురోగతి ఎక్కువగా అంటే డెవలప్మెంట్ ఈరోజు మీకు ఏ పని చేసినా డెవలప్మెంట్ కనబడుతోంది, ఆ ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దల మాట విన్నట్టయితే వారి యొక్క సూచనలు తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్ని జలుబు, దగ్గు ఇలాంటివి తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనపట్టలేదు. మీకు కలిసి వచ్చే రంగులు నీలి రంగు, గోల్డ్ కలరు, బంగారు రంగు మీకు ఈరోజు శుభప్రదంగా కలిసి వస్తుంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం రామ్ రాహవే నమః అనే మంత్రాన్ని ఈరోజు మీరు చెప్పదగినన్ని సార్లు చెప్పుకుని బయటికి వెళ్ళినట్టయితే కనుక పనులు సానుకూలంగా జరిగి సక్సెస్తో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే విజయ సూచనలు అంటే సక్సెస్ సూచనలు ఈరోజు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే మానసిక ఆరాటము, మానసిక ఒత్తిడి కొంచెం ఇక్కడ గోచరిస్తోంది. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఇతరత్రా అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఆర్థికంగా చూసినట్టయితే తక్కువ ఖర్చుతో ఈరోజు మీరు ఎక్కువ లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. దానికి తగినన్ని ఏర్పాట్లు ఈరోజు మీరు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు, పసుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. ఈ మంత్రాన్ని మీరు బయటకి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కనుక చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం ఈరోజు మీకు సంపూర్ణంగా ఉండబోతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన సూచనలు, పరిహారాలు, ఫలితాలు. నమస్తే.